మా బాబాయ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడంటే అయ్యే యాక్సిడెంట్ ఆగుద్దా? నిలబడలేక ఊగుతున్నావు, కనపడట్లే? నువ్వు ఇంటికి పోయే పరిస్థితి ఉందా నీకు? పెళ్ళైందా? పెళ్లి కాకుండానే ఈ అవతారంలో ఇట్లుంటే పిల్లనిచ్చేది ఎవడు? పిల్లనే దొరకట్లే ఇప్పుడు. ఈ తాగి తందనాడు రోడ్డు మీద తిరుగుతుంటే కొడుతురు. ఏం మాట్లాడదు, అన్ని వింటనే ఉన్నాడు. మీ బాబాయ్ తోటే మాట్లాడుతున్నా నేను. అదేందా? చలో, ఇంత తాగుడు అలవాటు ఉంది. ఏ పిల్ల ఇస్తారు? ఏ తల్లిదండ్రులు పిల్లలు ఇస్తారు నీకు? ఏం చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నావు, మొదలు పెట్టినావు. ఏం పని చేస్తావు? మార్కెటింగ్. ఎంత సంపాదిస్తావు? 25,000-30,000 సంపాదిస్తావు. అయినా కానీ పిల్లని ఇవ్వడం కష్టమే. ఇట్లా ఈ తాగుడు అలవాటు ఉండి ప్రాణానికే గ్యారంటీ లేదు నీకు. అరే కుంటోడైనా గుడ్డోడైనా ఎట్లున్నా పిల్లని ఇస్తారు, కానీ నీ ప్రాణానికే గ్యారంటీ లేని జీవితం గడుపుతావు. నీకు కోరిస్తారు పిల్లని. మళ్ళీ బర్త్డే చేసుకోవాలని లేదా? అంటే మళ్ళీ బర్త్డే వరకు తాగుతావా? నిన్న 4th, నిన్ననే తాగాల్సిండే. మరి నువ్వు నిన్న తాగలేదు, ఇవాళ కూడా తాగినావని అంటే మళ్ళీ బర్త్డే వరకు తాగుతావా? రేపు కూడా మళ్ళీ నిన్న కలవడు, రేపు కలుస్తారు. నేను నెక్స్ట్ October 4th వరకు తాగకుండా మాటిస్తున్నా, మీకు మాటిస్తున్నా. సరే, ఓకే, రేపు పొద్దునే రా మాట్లాడు. బండి ఇవ్వలేదు నేను. అర్థమైందా? మాట్లాడుతూనే ఉన్నా, వింటనే ఉన్నా మీ బాబాయ్ తోటి. మీ బాబాయ్ కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. అర్థమైందా? చెప్పు. నువ్వు నిలబడే పొజిషన్ లో లేవు, ఊగుతా ఉన్నావు. నేను బండి ముడతా, నన్ను బండి ముట్టనప్పుడు ఇంకేముంది? పని ఉంది. బండి మీరు చెప్పినా నేను బండి ముట్టా. మరి పని ఉంది ఇంకా. ఒక్కసారి ఏం కావాలి ఇప్పుడు నీకు? నా బండి కాదే, అర్థం చేసుకోరు మీరు సార్. నేను ఇంతగా రిక్వెస్ట్, నా బండి కాదు, వేరే బండి తీసుకుని వచ్చి. రేపు చూస్తానులే, నువ్వు వెళ్ళి పొద్దునే రాపో. ఇస్తా పొద్దునే రాపో, ఓకేనా?